హలో ఫ్రెండ్స్, నేను మీ సీఎం మంజునాథ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇండియన్ స్టాక్ మార్కెట్ హిస్టరీలో స్కామ్ అంటే మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చే పేరు హర్షద్ మెహతా. 1992లో మన కంట్రీలో స్టాక్ మార్కెట్లో ఉన్న ట్రేడర్స్కి, ఇన్వెస్టర్స్కి చాలా లెసన్స్ నేర్పించాడు. లైక్ మార్కెట్స్ని మ్యానిపులేట్ చేయొచ్చు అని, లూప్ హోల్స్ ఉన్నాయి సో వాటిని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు అని. మన ఇండియన్ ఫైనాన్షియల్ స్కామ్స్లో టాప్ మోస్ట్ స్కామ్, అలాగే ఎప్పుడు మర్చిపోలేని స్కామ్ హర్షద్ మెహతా 1992 స్కామ్. అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు ఈ హర్షద్ మెహతా. కొంతమంది స్వామి వివేకానంద ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు, ఇంకొంతమంది చెగువీరని ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. బట్ అదే ఒక పర్సన్, హర్షద్ మెహతా లాంటి ఒక పర్సన్ ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఏం జరుగుతుందో క్లారిటీగా చూపించిన పర్సన్ కేతన్ పరాగ్. ఈ హర్షద్ మెహతా బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న లూప్ హోల్స్ ని, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఉన్న లూప్ హోల్స్ ని తీసుకొని ఎక్స్ప్లాయిట్ చేస్తే, ఈ కేతన్ పరాగ్ మాత్రం డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో ఉన్న లూప్ హోల్స్ని యూజ్ చేసుకున్నాడు. సో బ్యాంక్స్లో కంట్రోల్స్ ఫెయిల్ అయితే వచ్చిన స్కామ్ 1992 హర్షద్ మెహతా స్కామ్ అయితే, లైక్ స్టాక్ మార్కెట్లో కంట్రోల్స్ ఫెయిల్ అవ్వడం వల్ల వచ్చిన స్కామ్ 2001 స్కామ్ కేతన్ పరాగ్ స్కామ్. ఇందులో షాకింగ్ థింగ్ ఏంటంటే, లైక్ 2001లో జరిగిన స్కామ్ అంటే ఆల్మోస్ట్ లైక్ 20 years బ్యాక్ జరిగిన స్కామ్లో ఏదైతే పేరు ఉందో కేతన్ పరాగ్, సేమ్ పర్సన్ మళ్ళీ 2025లో మళ్ళీ సెబీ సర్వేలెన్స్ కిందకి వచ్చాడు. 2001లో ఒక టైప్ ఆఫ్ స్కామ్ అయితే 2025లో లైక్ సెబీ తన మీద క్లెయిమ్ చేసిన స్కామ్ ఇంకో టైప్ ఆఫ్ స్కామ్. ఈ రోజు మన వీడియోలో ఈ రెండు స్కామ్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. లైక్ 2001లో ఎలా జరిగింది, ఏంటి, ఎలా దొరికిపోయాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. 2025లో కూడా మళ్ళీ మనోడు ఎందుకు వచ్చాడు, ఏంటి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ రోజు మన వీడియోలో జస్ట్ ఈ 2 స్కామ్స్ గురించే మాట్లాడట్లేదు. ఇలాంటి స్కామ్స్లో లైక్ మనం బలి కాకుండా ఎలా కాపాడుకోవాలి, ఏం లెసన్స్ నేర్చుకోవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డీటెయిల్గా మాట్లాడుకుంటాం. ఎందుకంటే ప్రతి స్కామ్లో బలి అయ్యేది రీటైల్ ఇన్వెస్టర్సే. ఎందుకంటే రీటైల్ ఇన్వెస్టర్స్ కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా లైక్ వాళ్ళకి కావాల్సిన కనెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ వస్తాయి, వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని యాక్షన్ తీసుకుంటారు. బట్ ఓన్లీ హైప్తో అందరు కొంటున్నారు, వాల్యూమ్స్ పెరుగుతున్నాయి, ప్రైస్ పెరుగుతుంది, సో నేను కూడా ఎంటర్ అవ్వాలన్న ఒక హైప్తో వేరే వాళ్ళని నమ్మి ఇన్వెస్ట్ చేసేది మన రీటైల్ ఇన్వెస్టర్స్ మాత్రమే. మన రీటైల్ ఇన్వెస్టర్స్లో కూడా అందరు అలా చేయరు. బట్ కొంతమంది అయితే లైక్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ చేసి తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. బట్ మెజారిటీ ఆఫ్ ది పర్సన్స్ మాత్రం జస్ట్ హైప్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దానికి మేజర్ రీజన్ వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడమే. సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి లైక్ మన యూట్యూబ్ ఛానల్లో కమింగ్ వీడియోస్లో కంపెనీ వైజ్గా సపరేట్గా ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాం. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే లైక్ కామెంట్ సెక్షన్లో ఫండమెంటల్ అనాలిసిస్ స్పేస్ మీకు ఏదైతే కంపెనీ కావాలో ఆ కంపెనీ నేమ్స్ పెట్టండి. తొందరలోనే వాటి రిలేటెడ్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. అయితే ఈ స్కామ్ ఎప్పటిదో కదా, 2001 బ్యాక్ది కదా, లైక్ మాకు ఇప్పటికి రిలవెంట్ కాదు అని అనుకోకండి. రీసెంట్ ఇయర్స్లో లైక్ రీసెంట్ మంత్స్లో కూడా ఇది చాలా వరకు మళ్ళీ రిపీట్ అవుతుంది. నేను రీసెంట్గా 1 month బ్యాక్ ఈ 2001 స్కామ్లో ఏదైతే ప్రాసెస్ ద్వారా లైక్ షేర్ ప్రైస్ అనేది పెరగడం చూశానో, సేమ్ టైప్లో ఒక కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ నేను రీసెంట్గా 1 month బ్యాక్ అబ్జర్వ్ చేశాను. సో అదేంటో కూడా వీడియో ఎండింగ్లో మాట్లాడుకుందాం. సో కాబట్టి 2001లో జరిగిన స్కామ్ మాకు సంబంధం లేదని మాత్రం అనుకోకండి, ఇప్పటికీ స్టిల్ రిలవెంట్ ఇది. సో ఈ కేతన్ పరాగ్ స్కామ్స్ ఎలా జరిగాయి డీటెయిల్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. బట్ అంతకంటే ముందు మన ఛానల్లో వచ్చే కంటెంట్ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేలా ఒకసారి చూసుకోండి, నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే మా హార్డ్ వర్క్ ఎక్స్ప్రెషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఈ కేతన్ పరాగ్ ఎవరు, అతని యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే, లైక్ కేతన్ పరాగ్ హర్షద్ మెహతా లాగా సడన్గా స్టాక్ మార్కెట్లోకి అనుకోకుండా వచ్చిన పర్సన్ కాదు. కేతన్ పరాగ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ NH సెక్యూరిటీస్ అనే ఒక కన్సల్టెన్సీ ఫర్మ్ ఓపెన్ చేసి స్టాక్ బ్రోకర్ లాగా వర్క్ చేస్తున్నాడు. ఈ స్టాక్ బ్రోకింగ్ బిజినెస్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ నుంచి నెక్స్ట్ వాళ్ళ డాడీ అలాగే వాళ్ళ బాబాయ్ వాళ్ళకి పాస్ ఆన్ అయింది. ఈ కేతన్ పరాగ్ తన స్టడీస్ మొత్తం కంప్లీట్ చేసుకొని అరౌండ్ 1980sలో వాళ్ళ బ్రోకరేజ్ ఫర్మ్ ఏదైతే ఉందో దాంట్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఫాదర్ మరియు బాబాయ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళతో కలిసి కంప్లీట్గా ఫుల్ టైమ్గా జాయిన్ అయ్యాడు అన్నట్టుగా. మనం ఇక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఈ కేతన్ పరాగ్ కంటే ముందు కూడా ఆల్మోస్ట్ లైక్ 2 generations వీళ్ళు స్టాక్ మార్కెట్ బ్రోకరింగ్ బిజినెస్లో ఉన్నారు. అందుకే మనోడికి ట్రేడింగ్ సైకాలజీ కానీ, సెటిల్మెంట్లు ఎలా జరుగుతాయి, బ్రోకర్ నెట్వర్క్స్ ఏంటి, మార్కెట్ బిహేవియర్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా తొందరగా చాలా ఈజీగా నేర్చుకున్నాడు. నాలాంటి వాళ్ళకైతే కొన్ని డికేట్స్ కావాలి దాని గురించి ఫస్ట్ తెలుసుకోవడానికి. బట్ మనోడికి చాలా చిన్నప్పుడే ఇంట్లో వాళ్ళ డాడీ, వాళ్ళ బాబాయ్ వాళ్ళు, వాళ్ళ తాతయ్య రెగ్యులర్గా మాట్లాడుకునే మాటలు కాబట్టి మనోడికి చాలా తొందరగా అర్థమైపోయినాయన్ని. సో స్టాక్ మార్కెట్ అంటే మనోడికి వెన్నెత్తో పెట్టిన విద్యలాగా చాలా ఈజీగా ఎక్కేసింది. ఈ కేతన్ పరాగ్కి హర్షద్ మెహతా అంటే ఒక టైప్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఆయనలాగా బిగ్ బుల్ అవ్వాలి, ఆయనలాగా క్రేజ్ సంపాదించుకోవాలి. అందుకే 1990sలో లైక్ హర్షద్ మెహతా గ్రో మోర్ ఇన్వెస్ట్మెంట్స్ బ్రోకరేజ్ ఫర్మ్ అయితే ఉందో దాంట్లో మనోడు జాయిన్ అయ్యాడు. హర్షద్ మెహతా నుంచి టిప్స్ అండ్ ట్రిక్స్, స్ట్రాటజీస్ అన్నీ నేర్చుకున్నాడు. బట్ సడన్గా హర్షద్ మెహతా లైక్ స్టాక్ మార్కెట్ స్కామ్లో దొరికిపోవడం, అరెస్ట్ అవ్వడంతో లైక్ వీళ్ళ ఫర్మ్ వదిలేసి మళ్ళీ వాళ్ళ ఓన్ ఫర్మ్ అయితే ఉందో NH సెక్యూరిటీస్ బ్రోకరేజ్ ఫర్మ్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి మళ్ళీ రెగ్యులర్గా వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. చాలా మంది చెప్పేది ఏంటంటే ఈ 1992 స్కామ్లో లైక్ మనోడి హ్యాండ్ కూడా ఉంది అని. బట్ ఆ టైంలో మనోడి మీద అంత ఫోకస్ రాలేదు, ఎందుకంటే లైక్ అప్పుడు మీడియా అటెన్షన్ మొత్తం హర్షద్ మెహతా మీదనే ఉంది కదా. దాంతోపాటు లైక్ ఎవరికి కూడా మనోడి పేరు కూడా తెలియదు, ఎందుకంటే మనోడి లైఫ్ స్టైల్ అలాంటిది. పర్ఫెక్ట్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు. ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారంటే
మీరు ఇప్పటికి గూగుల్కి వెళ్ళి లైక్ కేతన్ పరాక్ అని సెర్చ్ చేయండి. 10 ఇయర్స్ బ్యాక్ 20 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఫొటోస్ మాత్రమే వస్తాయి తప్ప లేటెస్ట్గా ఉన్న ఫోటో ఒక్కటి కూడా కనిపించదు మీకు. ఈ కేతన్ పరాక్ని అరెస్ట్ చేసినప్పుడు ఉన్న వీడియోలు, అరెస్ట్ చేసినప్పుడు తీసిన ఫోటోలు తప్ప నార్మల్గా అసలు మనకి వీని రిలేటెడ్గా ఎలాంటి న్యూస్ కూడా దొరకదు. అంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు మనోడు. సో కాబట్టి 1992 స్కామ్లో మొత్తానికి సైడ్ అయిపోయాడు. ఒకసారి మనం టైం మిషన్లో వెనక్కి వెళ్ళి 1995 ఆ టైంలో ఏం జరుగుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఒకసారి చూసుకుంటే గ్లోబల్ లెవెల్లో ఉన్న స్టాక్ మార్కెట్లన్నీ కూడా ఫుల్ స్వింగ్లో ఉన్నాయి. అప్పుడే .com బూమ్ నడుస్తుంది. అలాగే లైక్ ఎప్పుడు చూడనంతగా నాస్డాక్ కూడా ఒక రేంజ్లో పరుగులు పెడుతుంది. న్యూ ఎకానమీ అనే వర్డ్ మ్యాజిక్ లాగా పనిచేస్తున్న ఒక టైం అన్నట్టు. ఇండియాలో కూడా లిబరలైజేషన్ ఏదైతే ఉందో అప్పుడప్పుడే ఫుల్గా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. దాంతోపాటు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అప్పుడే ఫ్రెష్గా కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావడం స్టార్ట్ అయ్యాయి. అలాగే స్టాక్ మార్కెట్లో రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ కూడా ఇంక్రీజ్ అవుతున్న ఒక టైం. అంతా బాగానే ఉంది, ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉన్నాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ స్ట్రక్చరింగ్ ఏదైతే ఉందో, అంటే మార్కెట్ ఫంక్షనింగ్ ఏదైతే ఉందో అది వీక్గా ఉంది. 1992 స్కామ్ తర్వాత ఆర్బీఐ బ్యాంక్స్ మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంది. ఎందుకంటే మెయిన్గా లూపోల్స్ జరిగింది, లూపోల్స్ కనిపించింది అక్కడే కదా. బట్ ఇంకా ఎవరు కూడా స్టాక్ మార్కెట్లో కూడా లూపోల్స్ ఉన్నాయి, వాటిని కూడా ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఒక ఛాన్స్ ఉంది అన్న థాట్ ఇంకా ఎవరికి రాలేదు అప్పటికి. మరి స్టాక్ మార్కెట్ స్ట్రక్చర్లో లైక్ ప్రాబ్లమ్స్ ఉంటే, వీక్గా ఉంటే మరి సెబీ ఏం చేస్తుందని మీరు అడగొచ్చు. ఆ టైంలో సెబీ పొజిషన్ ఏంటంటే అప్పుడే నడవడం నేర్చుకున్న ఒక బేబీ లాంటిది. ఎందుకంటే ఇది 1988లో ఎస్టాబ్లిష్ అయినా సరే తన దగ్గర ఫుల్ పవర్స్ లేవు అప్పటికి. 1992 స్కామ్ తర్వాత సెబీకి ఫుల్ పవర్స్ ఇచ్చారు. సో సెబీ కూడా అప్పుడు ఇంకా మార్కెట్ని నేర్చుకుంటుంది, మార్కెట్ని కంట్రోల్ చేయడం అప్పుడప్పుడే స్టార్ట్ చేసింది. సో కాబట్టే సెబీ అనేది 2001 స్కామ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, దానికి రెడీ కూడా లేదు. సో ఆ టైంకి స్టాక్ మార్కెట్లో మేజర్గా చెప్పాలంటే ఒక 3 వీక్నెస్లు ఉన్నాయి. ఫస్ట్ వీక్నెస్ ఏంటంటే బద్లా సిస్టమ్. బద్లా సిస్టమ్ అంటే జస్ట్ లైక్ మనకు ప్రెసెంట్ డేలో ఎంటీఎఫ్ అయితే ఉందో మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఉంది కదా దానిలాగా. బట్ అప్పుడు దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే దాంట్లో రిస్ట్రిక్షన్స్ కానీ ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉండేది కాదు. ఆ బద్లా సిస్టమ్ కింద క్యారీ ఫార్వర్డ్ అనేది 60-70 డేస్ దాకా క్యారీ ఫార్వర్డ్ చేసేవాళ్ళు. అలాగే వాళ్ళకి ఇచ్చే మార్జిన్స్ కూడా ఆల్మోస్ట్ లైక్ 10-15 టైమ్స్ ఇచ్చేవాళ్ళు. సో మార్జిన్ ని మిస్యూజ్ చేయడానికి హై స్కోప్ ఉండేది. సెకండ్ వీక్నెస్ వచ్చేసి లో సర్వైలెన్స్. కల్కట్టా, అహ్మదాబాద్ ఇలాంటి చిన్న చిన్న స్టాక్ ఎక్స్చేంజెస్ లో ట్రేడింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ట్రేడింగ్ జరిగేది. దాన్ని ఎవరు పట్టించుకుంటారు కూడా కాదు. థర్డ్ ప్రాబ్లం ఏంటంటే వీక్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఆ టైంలో చాలా కోఆపరేటివ్ బ్యాంక్స్లో అసలు ఏంటి రిస్ట్రిక్షన్స్ ఉండేటివి కాదు. షేర్స్ ప్లెడ్జ్ చేసి లైక్ దాని లిమిట్ కంటే శాంక్షన్ అయిన అమౌంట్ కంటే ఎక్కువ డిస్బర్స్మెంట్ చేసుకునేటోళ్ళు. దీని మీద ఎలాంటి కంట్రోల్ కూడా ఉండేది కాదు. సో ఇలా ప్రాబ్లమ్స్ ఉండడం ఏదైతే ఉందో మ్యానిపులేషన్ చేయడానికి, స్కామ్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ వేని, పర్ఫెక్ట్ స్కోప్ని క్రియేట్ చేశాయి. అందుకే ఈ కేతన్ పరాక్ మంచి టైం చూసుకొని ఫుల్ ప్లాన్డ్గా తన మెంటర్ హర్షద్ మెహతా ఇన్స్పిరేషన్ తోటి మార్కెట్లోకి ఎంటర్ అయ్యాడు. ఈ కేతన్ పరాక్ ఒక 3 సెక్టర్స్లోంచి ఒక 10 స్టాక్స్ని పిక్ చేసుకున్నాడు. ఈ 10 కంపెనీస్ని కూడా ఐస్ కంపెనీస్ అంటాం. ఐస్ కంపెనీస్ అంటే ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్, ఎంటర్టైన్మెంట్. ఈ 3 సెక్టర్స్లో ఉన్న ఒక 10 స్టాక్స్ని టార్గెట్ చేసి తన పోర్ట్ఫోలియోలోకి ఇంక్లూడ్ చేసుకున్నాడు. ఇవి ఎలాంటి స్టాక్స్ అంటే లైక్ అన్ని కూడా స్మాల్ క్యాప్కి సంబంధించినవి, లేకపోతే మాక్సిమం మిడ్ క్యాప్కి సంబంధించినవి. ఎందుకంటే లార్జ్ క్యాప్లోకి వెళ్తే దొరికిపోవడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. అలాగే ఇవి ఎలాంటి స్టాక్స్ అంటే లైక్ వాల్యూమ్స్ ఎక్కువగా లేని, ఫ్లోటింగ్ ఎక్కువ లేని కంపెనీస్ అన్నట్టు. అలాగే మెయిన్గా ఇవి ఎలాంటి స్టాక్స్ అంటే మంచి గ్రోత్ స్టోరీస్ ఉన్న స్టాక్స్ అన్నట్టు. ఎందుకంటే చెప్పాను కదా ఇవి ఐస్ కంపెనీస్ అంటే ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్, ఎంటర్టైన్మెంట్. ఈ 3 కూడా ప్రెజెంట్ మనకు ఎనర్జీ సెక్టరు, ఈవీ సెక్టరు, తర్వాత ఏఐ సెక్టర్ ఎలా అయితే భూమిలో ఉందో సేమ్ వేలో ఆ టైంలో కూడా ఈ 3 సెక్టర్స్ కూడా ఒక అల్టిమేట్ భూమిలో ఉన్నాయి. ఈ 3 సెక్టర్స్ కాకుండా వేరే సెక్టర్స్లో ఉన్న స్టాక్స్ ఒకవేళ బూమ్ అయ్యాయి, వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అనుకోండి, అందరికి డౌట్ వస్తుంది కదా. అదే ఈ ఐసీఈ ఏదైతే సెక్టర్స్ ఉన్నాయో సో దాంట్లో ఉన్న స్టాక్స్ పెరుగుతున్నాయంటే అందరూ ఏమనుకుంటారంటే లైక్ సెక్టర్ భూమిలో ఉంది కాబట్టి ఆబ్వియస్గా స్టాక్ ప్రైసెస్ పెరుగుతాయి, వాల్యూమ్స్ పెరుగుతాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. సో మనోడు ఎంత డెప్త్గా ఆలోచించాడు అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ 2001 స్కామ్ ఎలా వర్క్ అయ్యింది, దాని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇందులో మనోడు చేసిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్టాక్ సెలెక్షన్. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా ఒక 10 స్టాక్స్, అది కూడా ఐస్ కంపెనీస్ అంటాం కదా. సో వాటిని మనోడు సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. వీటిని అప్పట్లో K10 స్టాక్స్ కూడా అంటారు, K10 స్టాక్స్. స్టాక్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అక్యుములేషన్. అక్యుములేషన్ అంటే అన్నీ ఒక చోటుకి చేర్చుకోవడం. సో మనోడు ఏమేమి అక్యుములేట్ చేసుకున్నాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకు నెంబర్ ఆఫ్ అకౌంట్స్ కావాలి. సో కాబట్టి నెంబర్ ఆఫ్ డీమ్యాట్ అకౌంట్స్, అలాగే నెంబర్ ఆఫ్ బ్రోకర్ కోడ్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. ఎందుకంటే ఒకటే బ్రోకర్ కోడ్ నుంచి, ఒకటే డీమ్యాట్ అకౌంట్ నుంచి చేస్తే అందరికి డౌట్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో కాబట్టి మనోడు నెంబర్ ఆఫ్ అకౌంట్స్గా స్ప్లిట్ చేశాడు. సో దట్ చూసే వాళ్ళకి కూడా ఇది నార్మల్ అనిపిస్తుంది. సో ప్రెసెంట్ మన దగ్గర స్టాక్ సెలెక్షన్ అయిపోయింది. దాని తర్వాత రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అక్యుములేషన్ అయింది. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ మనకు కావాల్సింది ఏంటంటే ఫండింగ్. సో ఈ ఫండింగ్ కోసం మన దగ్గర ఉన్న ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే బద్లా సిస్టమ్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, దీంట్లో లైక్ ఆల్మోస్ట్ లైక్ 10-15 టైమ్స్ ఎక్స్పోజర్ ఇస్తారు. అంటే లైక్ మనం 1 రూపీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10-15 రూపీస్ దాకా మనకి ఇచ్చి లైక్ మీరు ట్రేడింగ్ చేసుకోండి అని చెప్పేస్తారు. సో కాబట్టి మనోడు ఈ బద్లా సిస్టమ్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ది ఆప్షన్ లాగా యూజ్ చేసేవాడు. బట్ ఇంత పెద్ద స్కామ్కి బద్లా సిస్టంలో వచ్చే క్రెడిట్, బద్లా సిస్టంలో వచ్చే ఎక్స్పోజర్ మనకు సరిపోదు.
సో కాబట్టి మనోడికి ఏదో ఒక బ్యాంక్ నుంచి హెల్ప్ అయితే కావాలి. బట్ ఆ టైంకి కమర్షియల్ బ్యాంక్స్ అన్నిటి మీద కూడా ఆర్బీఐ అనేది స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేసింది, స్ట్రిక్ట్గా టైం టు టైం మానిటర్ కూడా చేస్తుంది. సో కాబట్టి మనోడికి కమర్షియల్ బ్యాంక్స్లో స్కోప్ కనిపించలేదు. బట్ మనోడికి కన్నా దేని మీద పడిందంటే అప్పటికి రూల్స్ ఇంకా స్ట్రిక్ట్ కానీ కోఆపరేటివ్ బ్యాంక్స్ మీద. బట్ మనోడికి హర్షద్ మేహతా కేసు నుంచి బాగా అర్థమైంది ఏంటంటే కమర్షియల్ బ్యాంక్ అవ్వచ్చు, కోఆపరేటివ్ బ్యాంక్ అవ్వచ్చు, దాని నుంచి మనం డబ్బులు తీసుకున్నామంటే ఏదో రోజు మనం డబ్బులు రీపే చేయాలని ప్రెజర్ అయితే స్టార్ట్ చేస్తాం. అందుకే మనోడు చాలా తెలివిగా ఒక 2 కోఆపరేటివ్ బ్యాంక్స్ని సెలెక్ట్ చేసుకొని అందులో స్టేక్ సంపాదించి అంటే ఓనర్షిప్ సంపాదించి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా కూర్చున్నాడు. సో దట్ మళ్ళీ మనోడిని క్వశ్చన్ చేయడానికి స్కోపే లేకుండా మనోడు ఏ రేంజ్లో ప్లానింగ్ చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కేతన్ పరక్ ఆ టైంలో ఏవైతే కోఆపరేటివ్ బ్యాంక్స్ సెలెక్ట్ చేసుకున్నాడో వాటి నేమ్స్ ఏంటి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసి మాధవపురం మర్కంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంఎంసీబీ అంటాం. ఇంకోటి వచ్చేసి ఏంటంటే గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ జీటీబీ. ఇందులో కూడా మెయిన్ ఫండింగ్ అంతా కూడా ఎంఎంసీబీ బ్యాంక్ నుంచి అయింది. జీటీబీ బ్యాంక్ అనేది జస్ట్ సపోర్ట్ మాత్రం. ఈ ఎంఎంసీబీ బ్యాంక్లో ఈ కేతన్ పరక్కి శాంక్షన్ లిమిట్ వచ్చేసి 205 crores అయితే ఆల్మోస్ట్ లైక్ 888 crores తీసుకున్నాడు ఆ బ్యాంక్ నుంచి. జీటీబీ బ్యాంక్ నుంచి కూడా ఆల్మోస్ట్ లైక్ 267 crores దాకా అమౌంట్ తీసుకున్నాడు. ఈ కేతన్ పరక్ ఫండింగ్ కోసం ఇంకో ఆప్షన్ ఏం చూస్ చేసుకున్నాడంటే తను ఏదైతే స్టాక్ సెలెక్ట్ చేసుకున్నాడో 10 స్టాక్ సెలెక్ట్ చేసుకున్నాడు కదా ఆ కంపెనీ యొక్క ప్రమోటర్స్. ఈ కేతన్ పరక్ పర్సనల్గా ఆ ప్రమోటర్స్ దగ్గరికి వెళ్ళి కలిసేవాడు. ఈ కేతన్ పరక్ వాళ్ళ స్టాక్స్ యొక్క ప్రైస్ ఏదైతే పెంచబోతున్నాడో ఆ ఐడియా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అందులో చాలామంది ప్రమోటర్స్ కూడా వాళ్ళ అత్యాశకి వాళ్ళు కూడా ఓకే చెప్పారు. ఎందుకంటే ఈ కంపెనీ యొక్క షేర్స్ పెరిగాయి అనుకోండి ఈ ప్రమోటర్స్ యొక్క నెట్వర్క్ కూడా పెరుగుతుంది కదా. అలాగే ఈ కంపెనీ యొక్క షేర్లు పెరిగాయి అనుకోండి సో అలా పెరిగిన షేర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్లెడ్జ్ చేసి లోన్స్ తెచ్చుకోవచ్చు. ఇలాంటి కంపెనీస్ ఇంకా చాలా క్రియేట్ చేసుకోవచ్చు. అప్పుడు వాళ్ళు బిలియనియర్స్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది కదా. సో ఆ ఆశతోటి కేతన్ పరక్కి ఓకే అని చెప్పారు. ఫండమెంటల్స్ లేకుండా ఆర్టిఫిషియల్గా ఇంక్రీజ్ అయిన షేర్ ప్రైజెస్ అనేవి అలాగే ఉండవు, కింద పడిపోతాయి అన్న విషయం మాత్రం వీళ్ళు ఆలోచించలేకపోయారు. ఈ కేతన్ పరక్ ఎంతైతే ఫండింగ్ కావాలో అంత ఫండింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ప్రజెంట్ ఈ కేతన్ పరక్ దగ్గర అన్ని రెడీగా ఉన్నాయి. స్టాక్ సెలెక్షన్ అయిపోయింది, నెంబర్ ఆఫ్ అకౌంట్స్, బ్రోకర్ కోడ్స్ ఉన్నాయి, తనకు కావాల్సిన ఫండింగ్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు మనోడు కుకింగ్ స్టార్ట్ చేశారు. ఈ కుకింగ్ పేరే సర్క్యులర్ ట్రేడింగ్. ఈ సర్క్యులర్ ట్రేడింగ్ కాన్సెప్ట్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం అర్థం చేసుకుందాం. సపోజ్ ఒక 3 బ్రోకర్స్ ఉన్నారనుకుందాం. బ్రోకర్ ఏ, బి, సి. బ్రోకర్ ఏ ఏం చేస్తాడంటే మార్కెట్లోకి వెళ్ళి ఎక్స్ అనే కంపెనీ షేర్లు ఒక 1000 షేర్లు కొనుక్కొని, అది కూడా మార్కెట్ ప్రైస్ సపోజ్ 100 రూపాయలు ఉందనుకుందాం. సో 1000 షేర్లు 100 రూపాయలకు కొనుక్కొని తెచ్చుకుంటాడు. ఇప్పుడు బ్రోకర్ ఏ దగ్గర ఎక్స్ కంపెనీవి 1000 షేర్లు ఉన్నాయి, ఒక్కొక్కటి 100 రూపాయలు. ఇప్పుడు బి బ్రోకర్ ఏం చేస్తాడంటే ఏ బ్రోకర్ దగ్గర ఉన్న షేర్లు ఏవైతే ఉన్నాయో అవి తను కొనేసుకుంటాడు ఎక్స్ కంపెనీవి. బట్ సేమ్ ప్రైస్కి కాదు, ఇన్ఫ్లేటెడ్ ప్రైస్కి, అది కూడా ఆర్టిఫిషియల్ ఇన్ఫ్లేటెడ్ ప్రైస్కి. బ్రోకరే 100 రూపాయలు కొనుక్కొచ్చాడు కాబట్టి బ్రోకర్ బి అవే షేర్స్ని 150 రూపీస్ పర్ షేర్ కొంటాడు. ఇప్పుడు మళ్ళీ బ్రోకర్ బి నుంచి అవే 1000 షేర్లు బట్ 150 రూపాయలకు కాకుండా 300 రూపాయలకు కొంటాడు. మళ్ళీ బ్రోకర్ డీకి 400కి అమ్ముతాడు. బ్రోకర్ ఈకి వచ్చేసరికి 1000 రూపాయలకు అమ్ముతాడు. సేమ్ స్టాక్స్ రౌండ్ అండ్ రౌండ్ తిప్పి చేసి 100 రూపాయలు ఉన్న షేర్ని 1000 రూపాయలు చేశారు. ఈ ప్రాసెస్ ఎవరికి డౌట్ రాదు, ఎందుకంటే ఇది జరిగింది ఒక డీమ్యాట్ అకౌంట్ కాదు, ఒక బ్రోకర్ కోడ్ కాదు. సో డిఫరెంట్ బ్రోకర్ కోడ్స్, డిఫరెంట్ డీమ్యాట్ అకౌంట్స్. బయట నుంచి చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక నార్మల్ ప్రాసెస్ లాగా కనిపిస్తుంది. బట్ ఇక్కడ జరిగింది ఆర్టిఫిషియల్ వాల్యూమ్స్, ఆర్టిఫిషియల్ డిమాండ్, ఆర్టిఫిషియల్ ప్రైస్. సో ఒక స్టాక్ రిలేటెడ్గా వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, మంచి ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందంటే వెంటనే లైక్ మీడియా హెడ్లైన్స్లో కూడా మాట్లాడుకుంటారు కదా. ఆ మీడియా హెడ్లైన్స్లో కూడా పాజిటివ్గానే మాట్లాడారు. ఎందుకంటే ఇవి ఎలాంటి కంపెనీస్, ఎలాంటి స్టాక్స్ కంపెనీస్ అంటే అప్పుడు మంచి గ్రోత్ ఎక్స్పెక్టెడ్ ఉన్న సెక్టార్ కంపెనీస్ కాబట్టి అందరికి కూడా ఇది నార్మల్ అనిపించింది. ఈ కేతన్ పరక్ ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకోగానే వన్స్ ఈ వాల్యూమ్స్ లైక్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు కావాలని ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేసేవాడు. లైక్ ఆ కంపెనీకి ఫారెన్ టైప్స్ వచ్చాయని, ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ లైక్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారని, నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఈ స్టాకే బెస్ట్ పర్ఫార్మింగ్ అని. సో ఇలాంటి న్యూస్లు రాగానే లైక్ చాలామంది అనలిస్టులు కూడా దీనికి బై రేటింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇంకా వరస్ట్ థింగ్ ఏంటంటే లైక్ ఇవన్నీ నమ్మి కూడా మన ఈ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారు. లైక్ ఏఎంసీ కంపెనీస్ ఉంటాయి కదా, మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, అవి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశాయంటే మనోడు ఏ లెవెల్లో మైండ్ వాషింగ్ చేశాడు, బ్రెయిన్ వాషింగ్ చేశాడో అవి అర్థం చేసుకో. ఆ టైంకి బజ్ ఏం క్రియేట్ అయిందంటే ఈ కేతన్ పరక్ ఏదైనా స్టాక్ సెలెక్ట్ చేసుకున్నా లేకపోతే దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా అని చెప్తే వెంటనే నెక్స్ట్ 1 వీక్ 2 వీక్ కానీ ఇంకా ఆ కంపెనీ స్టాక్ ప్రైస్ అయితే ఉందో ఇంకా మొత్తం అప్పర్ సర్క్యూట్, మొత్తం బయర్సే ఉండేవాళ్ళు తప్ప సెల్లర్స్లో ఒక్కరు కూడా ఉండేటోళ్ళు కాదు. సో ఇలా ఒక్కసారిగా అప్పర్ సర్క్యూట్లు లైక్ న్యూస్ ఛానల్స్లో హెడ్లైన్స్ ఇవన్నీ చూసిన తర్వాత రీటైల్ ఇన్వెస్టర్స్ ఆగారు కదా. కథం ఇక ఒక్కసారిగా రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా వరుస పెట్టి కొనడం స్టార్ట్ చేసేవాళ్ళు ఆ స్టాక్స్ని. సో రీటైల్ ఇన్వెస్టర్స్ షేర్స్ కొంటున్నారంటే ఎవరు అమ్ముతున్నారు? ఎస్, ఈ కేతన్ పరక్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో హోల్డ్ చేసుకొని కూర్చున్నారు కదా, సో వాళ్ళందరూ కూడా ఒకటేసారి అమ్మడం స్టార్ట్ చేసేవాళ్ళు. సో ఈ రీటైలర్స్ మనీ ఏదైతే ఉందో ఈ కేతన్ పరక్ గ్యాంగ్కి ఎగ్జిట్ మనీ అన్నట్టు. దారుణమైన థింగ్ ఏంటంటే
ఆ పర్టికులర్ స్టాక్ ప్రైస్ అనేది చాలా పీక్గా ఉంది అని తెలిసినా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు రీటైల్ ఇన్వెస్టర్స్. సో ఆ టైంకి మనోడు చాలా స్ట్రక్చర్డ్గా, చాలా పద్ధతిగా ఒక్కొక్క స్టాక్ తీసుకోవడం, లైక్ సేమ్ ప్రాసెస్ అప్లై చేయడం, ఎగ్జిట్ అయిపోవడం. సో మనోడు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడు, ఎంత పంపు చేయగలిగాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే ఒకసారి మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. లైక్ 100%, 200%, 500%, 1000, 5000, 8000% దాకా కూడా పట్టుకుపోయాడంటే ఏ రేంజ్లో పంపింగ్ చేసాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కేతన్ పరాగ్ బాస్కెట్ అనేది K10 స్టాక్స్ అంటే బాగా ఫేమస్, 10 స్టాక్స్ మాత్రమే ఉంటాయి. బట్ ఏంటంటే ఈ 10 స్టాక్స్ మీద ఫుల్ క్లారిటీ లేదన్నట్టు. కొన్ని న్యూస్ పేపర్స్లో లైక్ ఈ కంపెనీస్ అంటే, ఇంకొన్ని న్యూస్ పేపర్స్లో ఈ కంపెనీస్. సో ఓవరాల్గా ఈ 15 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో మనోడు రిగ్గింగ్ చేశాడు అన్నది న్యూస్. మరి అంతా బాగానే నడుస్తుంది కదా, మనోడు ఎలా దొరికిపోయాడు? ఇది మనోడి స్టోరీలో కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్. అదేంటో చూద్దాం. 2001లో ఫిబ్రవరి, మార్చ్ ఇది ఎలాంటి ఒక టైం అంటే లైక్ గ్లోబల్ లెవెల్లో అప్పుడప్పుడే global.com ఏదైతే బబుల్ ఉందో అది బర్స్ట్ అవుతున్నట్టు. సో ఏవైతే కంపెనీస్ ఐస్ థీమ్ తోటి గ్లోబల్ లెవెల్లో పీక్ వాల్యుయేషన్, హైయెస్ట్ వాల్యుయేషన్లో ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అప్పుడప్పుడే క్రాష్ స్టార్ట్ అవుతున్న టైం అది. 28 ఫిబ్రవరి 2001 మన ఇండియన్ గవర్నమెంట్ బడ్జెట్ తీసుకొచ్చింది. బడ్జెట్ కూడా లైక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ బడ్జెట్ కూడా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ బడ్జెట్. సో కాబట్టి స్టాక్ మార్కెట్స్ కూడా మంచిగా రియాక్షన్ ఇచ్చాయి. సో కాబట్టి మార్కెట్ కూడా మంచి గ్రీన్గా ఎండ్ అయ్యింది. మనకు స్టాక్ మార్కెట్లో బుల్స్ ఉంటారు, బేర్స్ ఉంటారు. ఈ బేర్స్లో కూడా ఎస్పెషల్లీ కేతన్ పరాగ్ ఆపోజిట్గా ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్గా ఫామ్ అయ్యి సో వాళ్ళందరూ కూడా ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏంటి అంటే ఎలాగో గ్లోబల్ లెవెల్లో .com బబుల్ స్టార్ట్ అయింది కాబట్టి మెల్లగా అది ఇండియాకి కూడా వస్తుంది. ఈ కేతన్ పరాగ్ పోర్ట్ఫోలియోలో కూడా ఎక్కువగా ఉన్నాయి కూడా .com బబుల్ బస్ట్ అవ్వడానికి స్కోప్ ఉన్న స్టాక్స్. సో కాబట్టి ఈ కేతన్ పరాగ్ పోర్ట్ఫోలియోలో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో వాటిని మనం కంప్లీట్గా షార్ట్ చేద్దామన్న పాయింట్ ఆఫ్ వ్యూ డెసిషన్ తీసుకున్నారు. ఈ బియర్ గ్యాంగ్ మొత్తం కేతన్ పరాగ్ పోర్ట్ఫోలియోలో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో వాటి మీద ఏ రేంజ్లో షార్టింగ్ చేశారంటే ఆ రోజు 1 మార్చ్ 2001 BSE సెన్సెక్స్ ఆల్మోస్ట్ లైక్ 176 పాయింట్స్ పడిపోయింది. ఆ రేంజ్లో కేతన్ పరాగ్ స్టాక్స్ మీద షార్ట్ చేశారు. ఈ కేతన్ పరాగ్ కూడా లైక్ గ్లోబల్ లెవెల్లో మూవ్మెంట్ అర్థమైంది. లైక్ ఈ బియర్ గ్యాంగ్ తీసుకున్న డెసిషన్ కూడా మనకు అర్థమైపోయింది. అందుకే మనోడు ఆ రోజే 1 మార్చ్ 2001 రోజే ఈ K10 స్టాక్స్లో మనోనికి ఏదైతే ఓనర్షిప్ ఉందో అది మొత్తం అమ్మేశాడు. ఇంక్లూడింగ్ మనోనికి 2 కోఆపరేటివ్ బ్యాంక్స్లో కూడా స్టేక్ ఉంది కదా, అవి కూడా అమ్మేశాడు. బట్ ఈ డంపింగ్ అంతా ఎప్పుడు చేశాడంటే 5 నుంచి నైట్ 12 మధ్యలో, అంటే ఆఫ్టర్ ట్రేడింగ్ అవర్స్ చేశాడు. అది కూడా ఎక్కడ చేశాడంటే కలకత్తా స్టాక్ ఎక్స్చేంజ్. ఈ కేతన్ పరాగ్ 1 మార్చ్ 2001 ఈవినింగ్ ఆఫ్టర్ ట్రేడింగ్ అవర్స్ అయితే డంపింగ్ చేశాడో ఆ డంపింగ్ ఏ రేంజ్లో ఉంది అంటే నెక్స్ట్ డే అంటే 2 మార్చ్ 2001 లైక్ స్టాక్ మార్కెట్ ఓపెన్ అవ్వడంతో క్రాష్ అయిపోయింది. ఏ రేంజ్లో క్రాష్ అయిపోయిందంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే BSE అనేది ఆ రోజు ట్రేడింగ్ మొత్తం ఆపేయాల్సి వచ్చింది 2 మార్చ్ 2001కి. సో ఇలా ఒక్కసారిగా స్టాక్ మార్కెట్స్ అన్ని క్రాష్ అయ్యేసరికి అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ CBI ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని చెప్పింది. సో అదే టైంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే బ్యాంక్కి 137 crores పే ఆర్డర్ వచ్చింది. పే ఆర్డర్ అంటే ఏం లేదు, లైక్ 2 బ్యాంక్స్ మధ్యలో డీలింగ్ అన్నట్టు. అంటే లైక్ బ్యాంక్ ఏ, బ్యాంక్ బి ఉందనుకోండి. సో బ్యాంక్ ఏ పే ఆర్డర్ ఇష్యూ చేస్తుంది బ్యాంక్ బికి. ఏమని చెప్తుందంటే లైక్ నా క్లయింట్ తరపున లైక్ నేను పే ఆర్డర్ ఇస్తున్నాను. సో నా తరపున మీరు లైక్ మా క్లయింట్ ఎవరికైతే చెప్పారో వాళ్ళకి పేమెంట్ చేసేయండి. సో వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత నేను నీకు సెటిల్ చేస్తానని బ్యాంక్స్ మధ్య జరిగే ఒక అగ్రిమెంట్ అనుకోండి. సో ఇక్కడ పే ఆర్డర్ ఇష్యూ చేసింది MMCB బ్యాంక్, మనకు తెలిసిన కేతన్ పరాగ్ కంట్రోల్లో ఉన్న ఒక బ్యాంక్. ఎవరికి ఇష్యూ చేసింది? బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. బ్యాంక్ ఆఫ్ ఇండియా లైక్ ఇది జెన్యునే అనుకొని లైక్ ఎవరికైతే పే చేయాలో వాళ్ళకి పే చేసేసింది. సో ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇండియా లైక్ MMCB బ్యాంక్ని అడుగుతుంది నాకు పేమెంట్ చేయమని. బట్ MMCB బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పేమెంట్ చేయట్లేదు. సో కాబట్టి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో RBIకి కంప్లైంట్ ఇచ్చింది. RBI ఈ ఇష్యూ తీసుకొని తనకు అర్థమైంది ఏంటంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అని అర్థమైంది. RBI కూడా వెంటనే అలర్ట్ అయ్యి లైక్ అన్ని బ్యాంక్స్కి కూడా లైక్ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. ఏంటంటే కేతన్ పరాగ్ పేరుతోటి పే ఆర్డర్ వస్తే ఏ పే ఆర్డర్ కూడా పే చేయకూడదు, అన్ని క్యాన్సిల్ చేయాలి అన్న నోటిఫికేషన్ అన్నట్టు. నెక్స్ట్ వెంటనే లైక్ కేతన్ పరాగ్ అగెనిస్ట్గా ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేసింది RBI. సెబీ బ్యాక్గ్రౌండ్లో ఎంక్వైరీ చేసిన తర్వాత, ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత 30th మార్చ్ 2001కి కేతన్ పరాగ్ని అరెస్ట్ చేసింది. 2001 మార్చ్ ఎండింగ్కి ఆల్మోస్ట్ లైక్ ఎస్టిమేషన్ ప్రకారం 40,000 కోట్లు ఇలా గాల్లో కలిసిపోయాయి. ఎందుకంటే సో కాల్డ్ K10 స్టాక్స్ ఏవైతున్నాయి ఆల్మోస్ట్ లైక్ 80 to 90% క్రాష్ అయ్యాయి. డిసెంబర్ 2003లో సెబీ కేతన్ పరాగ్ మీద అలాగే తనకు సపోర్ట్ ఇచ్చిన ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా స్టాక్ మార్కెట్ నుంచి 14 years బ్యాన్ చేసింది. సో ఇదంతా జరిగి ఆల్మోస్ట్ లైక్ 20 years అవుతుంది. సో మళ్ళీ రీసెంట్గా 2025లో సెబీ వాచ్ లిస్ట్లోకి వచ్చాడు ఈ కేతన్ పరాగ్. సెబీ 2025లో ఈ కేతన్ పరాగ్కి అగెనిస్ట్గా ఒక ఇంటరిమ్ ఆర్డర్ పాస్ చేసింది. ఇది ఇంకా లైక్ అలిగేషన్ మాత్రమే, ఫైనల్ జడ్జ్మెంట్ ఇంకా రాలేదు, స్టిల్ ఇంకా కోర్టులో నడుస్తుంది. సో సెబీ ఇచ్చిన ఇంటరిమ్ ఆర్డర్ ప్రకారం సెబీ ఇచ్చిన అలిగేషన్స్ ఏంటి కేతన్ పరాగ్ మీద ఒకసారి చూద్దాం. ఈ కేతన్ పరాగ్ 2001లో సర్క్యులర్ ట్రేడింగ్ ద్వారా స్కామ్ చేశాడు కదా.
సో లైక్ సెబీ అలిగేషన్ ప్రకారం రీసెంట్గా 2021 నుంచి 2023 దాకా అంటే 2 ఇయర్స్లో ఫ్రంట్ రన్నింగ్ అనే ఒక స్కామ్ చేశాడు అనేది ఎలిగేషన్. ఫ్రంట్ రన్నింగ్ అంటే ఏం లేదండి, లైక్ పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ తెలియకన్నా ముందు, సో దాన్ని మనం నాన్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అంటాం. అంటే పబ్లిక్కి తెలియాలి, బట్ వాళ్ళకి తెలియకన్నా ముందే తను తెలుసుకొని దానికి తగ్గట్టు ట్రేడింగ్ చేసి ఏదైతే గెయిన్స్ తీసుకుంటాడో దాన్ని ఇల్లీగల్ గెయిన్స్ అంటాం. సో అలాంటి ఒక స్కామ్ని మనం ఫ్రంట్ రన్నింగ్ స్కామ్ అంటాం. సో సెబీ తన ఇంటరిమ్ ఆర్డర్లో అలిగేషన్ ప్రకారం ఏంటంటే, లైక్ యూఎస్లో ఒక ఫేమస్ మ్యూచువల్ ఫండ్, ఒక పెద్ద మ్యూచువల్ ఫండ్ ఉంది. సో అది ఇండియాలో కొన్ని స్టాక్స్ కొనాలనుకుంటుంది. సో దీనికోసం ఈ యూఎస్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో తన తరపున ఒక బ్రోకర్ని అపాయింట్ చేసింది. ఆ బ్రోకర్ ఎవరు అంటే సింగపూర్ బేస్డ్ బ్రోకర్ అంట. సో ఈ యూఎస్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ డైరెక్ట్గా లైక్ ట్రాన్సాక్షన్ చూసుకోకుండా ఈ సింగపూర్ బేస్డ్ బ్రోకర్ ద్వారా చేయించాలని అనుకుంటుంది. సో ఈ యూఎస్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో, సో ఇండియాలో ఏ స్టాక్స్ కొనాలి, ఎప్పుడు కొనాలి, ఏంటి అన్నది ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ సింగపూర్ బేస్డ్ డీలర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు చెప్పి పెట్టింది అన్నట్టు. ఎందుకంటే తన తరపున డీల్ ఎగ్జిక్యూట్ చేసేది ఈ పర్సనే. ఈ సింగపూర్ బేస్డ్ డీలర్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ఏమనుకున్నంటే, లైక్ నా దగ్గర ఇంత ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఇంత కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, సో దీన్ని ఎలాగైనా క్యాష్ చేసుకోవాలన్నట్టు ఆయన ప్లాన్ వేసుకున్నాడు. ఈ సింగపూర్ బేస్డ్ డీలర్ ఎవరైతే ఉన్నారో సో ఈ ట్రాన్సాక్షన్ అవ్వడానికి, ఈ డీల్ అవ్వడానికి ఇండియాలో ఒక 2 మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఒకటి వచ్చేసిందంటే మోతిలాల్ ఓస్వాల్, ఇంకోటి వచ్చేసింది నువామా మ్యూచువల్ ఫండ్. సో క్లారిటీగా యూఎస్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో సో ఇది ఇండియాలో కొన్ని స్టాక్స్ కొనాలి. సో తన తరపున ఒక బ్రోకర్ని అసైన్ చేసింది. ఆ బ్రోకర్ ఎక్కడ ఉన్నాడంటే సింగపూర్ బేస్డ్ డీలర్ ఆయన. ఈ సింగపూర్ బేస్డ్ బ్రోకర్ ఎవరైతే ఉన్నారో ఈ ట్రాన్సాక్షన్ మొత్తం కంప్లీట్ చేయడానికి ఇండియాలో ఒక 2 మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఒకటి మోతిలాల్ ఓస్వాల్, ఇంకోటి నువామా. ఇది మొత్తం లీగల్, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, ఇది ప్రాసెస్ నార్మలే. బట్ ఇల్లీగల్ జరిగింది ఎక్కడ అంటే, సో ఈ యూఎస్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో సో పలానా రోజు ఈ పలానా స్టాక్ కొనాలి అని ఇన్ఫర్మేషన్ వినికిస్తుంది కదా. సో లెక్క ప్రకారం వీళ్ళు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్కి చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ తరపున వీళ్ళు కొనాలి కాబట్టి. బట్ మ్యూచువల్ ఫండ్స్కి చెప్పకన్నా ముందు, అంటే ఇండియాలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్కి చెప్పకన్నా ముందు ఆ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని కేతన్ పరాక్కి పంపించేవాడు. ఏదైనా ఒక స్టాక్లో కొత్తగా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అది కూడా హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే, లైక్ అది 1 అవర్ కావచ్చు, 1 డే కావచ్చు, 2-3 డేస్ కావచ్చు, ఆ స్టాక్ ప్రైస్లో అప్వర్డ్ మూమెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ అప్వర్డ్ మూమెంట్ని గెయిన్ చేసుకోవాలన్నది కేతన్ పరాక్ ఐడియా. సో ఈ యూఎస్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ తరపున ఎవరైతే డీలర్ ఉన్నాడో సో మన ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయకన్నా ముందు కేతన్ పరాక్కి లైక్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసేవాడు కాబట్టి ఆ స్టాక్స్ని ఒక రోజు ముందే మనోడు కొనిపెట్టుకోవడం, వన్స్ ఆ స్టాక్ ప్రైస్ హైకి వెళ్ళంగానే అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవడం, ఆ వచ్చిన గెయిన్స్లో లైక్ 60%, 70% ఆ డీలర్కి ఇవ్వడం, ఇది వీళ్ళ అగ్రిమెంట్ అన్నట్టు. ఇలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని లైక్ మిస్యూజ్ చేసుకుని ఆల్మోస్ట్ లైక్ 66 crores దాకా గెయిన్స్ సంపాదించారనేది సెబీ అలిగేషన్. ప్రజెంట్ అయితే ఇంకా కోర్టులో కేసు నడుస్తుంది. సో మొత్తం జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దీని బేసిస్ మీద కూడా కంప్లీట్ డీటెయిల్గా పాయింట్ టు పాయింట్ ఏం జరిగింది అనేది ఇంకో వీడియో ప్లాన్ చేద్దాం. సో ఈ కేతన్ పరాక్ స్కామ్ నుంచి మన రీటైల్ ఇన్వెస్టర్స్ ఏం నేర్చుకోవాలి అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ప్రైస్లో మూమెంట్ ఉందంటే, ప్రైస్ ఒక రేంజ్లో బూమ్ అవుతుందంటే ఆ కంపెనీ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నాయన్నది కాదు. ఆ స్టాక్లో ప్రైస్ రిగ్గింగ్ జరగడానికి కూడా ఈక్వల్ స్కోప్ ఉన్నట్టే. సో కాబట్టి ఫండమెంటల్ అనాలిసిస్ చేయడం మాత్రం మర్చిపోకూడదు అక్కడ. సెకండ్ థింగ్ ఏంటంటే, మిడ్ క్యాప్లో కానీ స్మాల్ క్యాప్లో కానీ లిక్విడిటీ ఎక్కువగా లేని స్టాక్స్ చాలా డేంజర్, బెటర్ అవాయిడ్ దెమ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, బయట స్టోరీస్, బయట న్యూస్ చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. బట్ అవన్నీ కంటే ముందు కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఏంటి, కంపెనీ P&L ఏంటి, కంపెనీ క్యాష్ ఫ్లో ఏంటి, ఇవి చెక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సెబీ కానీ ఆర్బీఐ కానీ ఇంకేదైనా సరే రెగ్యులేటర్ బాడీ ఏదైనా సరే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు, వాళ్ళు మానిటర్ చేస్తుంటారు. బట్ ఎంతవరకు చేయాలో అంతవరకే చేయగలుగుతారు. మీ రూపాయి మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు ప్రొటెక్షన్ తీసుకోవాలి. స్కామ్ జరిగిన తర్వాత వాళ్ళు మాత్రం ఏం చేయలేరు కదా. సో అలాంటి స్కామ్స్లో మనం బలవ్వకుండా ఉండాలంటే మనం డ్యూ డెలిజెన్స్ తీసుకోవాలి. ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా వెరిఫై చేసుకోవాలి, మన పోర్ట్ఫోలియోని మంచిగా డైవర్సిఫై చేసుకోవాలి. ఇంకోటి థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, హర్డ్ మెంటాలిటీ వదిలేయాలి. అందరు కొంటున్నారు నేను కొనాలి, ఈ స్టాక్లో ఫేమస్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు మనం కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇలాంటి టెంప్టేషన్స్ వదిలేసి ప్రాపర్గా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది బెస్ట్ డెసిషన్. ఈ హర్డ్ మెంటాలిటీ రీసెంట్గా నేను 1 month బ్యాక్ ఒక స్టాక్లో అబ్జర్వ్ చేశాను. అంటే నేను ఈ స్టాక్ ప్రైస్ మూమెంట్ అని ఫ్రాడ్ అని చెప్పట్లేదు, బట్ హర్డ్ మెంటాలిటీ అయితే అప్లై అయ్యిందని మాత్రం నా పర్సనల్ ఒపీనియన్. ఇది జస్ట్ బేస్డ్ ఆన్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ప్రకారమే, ఎవరిని టార్గెట్ చేయాలనేది పాయింట్ కాదు. సో ఒక 1 month బ్యాక్ మంగళం డ్రగ్స్ అండ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ అనే కంపెనీలో ఒక ప్రో ఇన్వెస్టర్, ఒక పెద్ద ఇన్వెస్టర్ బల్క్ డీల్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అన్న న్యూస్ బయటకు వచ్చింది. ఆ న్యూస్ బయటకు వచ్చిన డే నుంచి ఆ కంపెనీ స్టాక్ ప్రైస్ అయితే ఉందో డైలీ అప్పర్ సర్క్యూట్. ఆ స్టాక్లో ఒక్కసారిగా వాల్యూమ్స్ అనేవి పెరిగిపోయినాయి. ఏ రేంజ్లో అంటే ఈ న్యూస్ వచ్చినప్పుడు దాని స్టాక్ ప్రైస్ అనేది 23 రూపీస్ 22 రూపీస్ ఉండే. డైలీ అప్పర్ సర్క్యూట్ తోటి
ఆల్మోస్ట్ లైక్ 52 రూపీస్ దాకా పట్టుకెళ్ళారు. అంటే ఆల్మోస్ట్ లైక్ 80-90% అప్వర్డ్. దానికి సింపుల్ రీజన్ ఆ ప్రో ఇన్వెస్టర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడని ఒక చిన్న న్యూస్ అంతే. ఇది నాకు హర్డ్ మెంటాలిటీ అని ఎందుకు అనిపించింది అంటే, లైక్ మా ఫ్రెండ్సే 2-3 కాల్ చేసి లైక్ దీంట్లో మరి అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అంట కదా, సో లైక్ నేను కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చారా లేదా అన్న పాయింట్ అడిగారు అన్నట్టు. సో అప్పుడు నాకు అనిపించింది అన్నట్టు ఇది ప్యూర్గా హర్డ్ మెంటాలిటీ. వాడు దాని గురించి అనాలిసిస్ చేయలేదు, కంపెనీ ఏం చేస్తుందో తెలియదు, దాని ప్రాఫిట్ ఏంటో తెలియదు, బ్యాలెన్స్ షీట్ ఎలా ఉందో తెలియదు. బట్ ఆ ప్రో ఇన్వెస్టర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కాబట్టి నేను చేయొచ్చా లేదా అని అడిగాడు. సో ఇలా జస్ట్ న్యూస్ బేస్డ్ హైప్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ మానేసి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. లాంగ్ టర్మ్లో మీరు రిగ్రెట్ అవ్వరు. సో అందుకే మీ అందరి కోసం లైక్ ఈచ్ కంపెనీ వైడ్గా ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాం. మీకు ఏ కంపెనీ ఇంట్రెస్టెడ్ ఉందో కామెంట్స్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. తొందరలోనే ఆ సిరీస్ మీ ముందర తీసుకొస్తాం. బట్ అంతకంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేలా ఒకసారి చూసుకోండి. అలాగే మా కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ సీఏ మంజునాథ్.